Hi everyone, welcome to our channel. 3 to 4 years baby ki designer top ni ela cutting and stitching cheyalo chupistanu. Stitching raani vallu kuda ee top ni chaala easy ga stitch cheyochu. Dini kosam cotton cloth ni teeskovali. Ila cotton cloth ni half fold chesi two parts ni teeskovali. Length 14 inches తో మార్క్ పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ లెంత్ ని 5.5 ఇంచెస్ తో మార్క్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ కూడా 5.5 ఇంచెస్ తో మార్క్ చేసుకోవాలి. విడ్త్ 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బేబీ బాడీ మెజర్మెంట్ ఎంత ఉంటుందో దానికి ఒక పావు ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. నేను ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. అలాగే లెంత్ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి. షోల్డర్ డౌన్ కోసం ఒక పావు ఇంచుతో మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్ షేప్ కోసం ఫస్ట్ ఇలాగా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని తర్వాత రౌండ్ షేప్ని డ్రా చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే నెక్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ డౌన్ దగ్గర మనం పావు ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. రఫెల్ స్ట్రిప్స్ కోసం లెంత్ మన ఇష్టం, మనం ఎంతైనా తీసుకోవచ్చు. విడ్త్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ హుక్ పెట్టడం కోసం 3.5 ఇంచెస్ లెంత్తో మార్క్ పెట్టుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. దీని విడ్త్ 1 ఇంచ్. ఇప్పుడు ఈ హుక్ పార్ట్ని మాత్రం ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా అక్కడక్కడ కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ని స్టిచ్ చేయడం కోసము ఇలాగ ఒక క్రాస్ పీస్ని 1 ఇంచ్ విడ్త్తో తీసుకొని ఇలాగా నెక్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత అక్కడక్కడ ఇలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని నెక్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత
రఫెల్స్ కోసం తీసుకున్న ఈ 2 పీసెస్ని 2 సైడ్స్న ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఎడ్జెస్లో ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక వైపు పెద్ద కుట్టు పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒక దారాన్ని పట్టుకొని మెల్లగా లాగుతూ ఉంటే ఇలాగ ప్రిల్స్ అన్నీ గ్యాదర్ అవుతాయి. ఇలాగ క్లాత్ మొత్తాన్ని ఇలాగ చిన్న చిన్న ప్రిల్స్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత షోల్డర్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి ఈ రఫెల్ క్లాత్ని పెట్టి చుట్టూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత సైడ్న స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం ఈ రఫెల్స్ని లోపలికి క్లోజ్ చేసుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి కిందికి 5 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా కుట్టుకోగలిగిన డిజైనర్ బేబీ టాప్ రెడీ అయిపోయింది. జీన్స్ పైకి ఈ టాప్ చాలా బాగుంటుంది. ఇదే విధంగా ఏ ఏజ్ పిల్లలకైనా ఈ టాప్ని స్టిచ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్న ఏదైనా హుక్ కానీ బటన్ కానీ పెట్టుకోవాలి. దీన్ని మా పాపకి వేసి చూపిస్తాను. ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.